ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితం సరిగా ఉండదో అతనిలో సాధారణంగా భయం ఉంటుంది. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, సామెతలు 28:1, దుష్టుడు ఎవరూ తరమకుండానే పారిపోతాడు, కానీ నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. నువ్వు నీతిగా జీవిస్తే ధైర్యంగా జీవిస్తావు. నీలో పాపాన్ని రాణిస్తే భయపడి చేస్తావు. నువ్వు దేనికైనా భయపడుతున్నావంటే దానికి కారణం తెలుసా? నీలో పాపం ఉంది కాబట్టి. పాపము నీలో భయాన్ని పుట్టిస్తుంది, భీతిని పుట్టిస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నీ కొరకు నా కొరకు శిలువలో మరణించిన ఆ క్రీస్తును అంగీకరించినట్లయితే నువ్వు భయపడనవసరం లేదు, నరకానికి వెళ్ళనవసరం లేదు. కారణము, యేసుక్రీస్తును విశ్వసించిన ఏ ఒక్కరిని కూడా దేవుడు నరకానికి పంపించనని వాగ్దానం చేశాడు. ఆయనను అంగీకరించిన, అనగా తాను పంపించిన యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతి వాడు నశించక నిత్య జీవము పొందునట్లు క్రీస్తును దేవుడు మనకు అనుగ్రహించాడు.